మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అందరికీ శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? చాలా నెలల తర్వాత దేవుని కృపను బట్టి మరొక సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ శ్రమలు అనేవి ఒక భాగమే. శ్రమలు రాని వారు ఎవ్వరూ ఉండరు. వస్తేనే ఆ శ్రమలు వచ్చినప్పుడే దేవుడు మనకి అనేకమైన కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తుంటారు. అలాగే నా జీవితంలో వచ్చిన కష్టమైన అది బాధైన వాటన్నిటిలో నుంచి దేవుడు నాకు నేర్పించిన కొన్ని అనుభవాలను నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. బాధల్నే శ్రమలు అని చెప్పుకుంటే దేవుడు శిలువ మీద అనుభవించిన భయంకరమైన బాధ, వేదన దానికి ఇంకా పేరే లేదు. మనం వర్ణించలేని బాధ అది. అది శ్రమలను మించినది. మనకి దేవుడు వాగ్దానం కూడా చేశారు. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెప్తారు కదా, మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడు. కానీ మానవులుగా మనం అనేక సమయాల్లో కృంగిపోతూ ఉంటాము. అయితే నా శ్రమలో కూడా, నా బాధల్లో కూడా నేను నేర్చుకున్న అనుభవాలను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మొదటిగా నేను నేర్చుకున్నది ఓర్పు, సహనము. నేను ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు హెవీ వర్క్ వలన కానీ, అలాగే అనేక ప్రతికూలమైన పరిస్థితుల వల్ల నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ టైంలో అసలు కౌంటర్ వదిలేసి వెళ్ళిపోవాలని చాలాసార్లు అనిపించేది. నాకు చాలా త్వరగా కోపం వస్తుంది. కానీ ఆ టైంలో ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నేను ఎటువంటి కోపడకున్నాను, ఎవరిని హర్ట్ చేయకుండా నేను సమాధానంగా ఉండడానికి, అందరితోనూ ఓర్పుతో సహనంతో మాట్లాడడానికి, డీల్ చేయడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. నా వలన అయితే కాదు, కానీ దేవుడు నాకు నేర్పించిన చాలా అద్భుతమైన పాఠం అని నేను నమ్ముతున్నాను. అలాగే రెండవదిగా నాకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, బాధపడిన వారితోనే స్నేహం చేయడం. ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను తిరిగి వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పేదాన్ని. నేనేమి కామ్గా ఉండేదాన్ని కాదు. కానీ ఆ టైంలో నేను ఆల్రెడీ కృంగుదలలో ఉన్నాను. ఆల్రెడీ చాలా బాధలో ఉన్నాను. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను. ఆ సమయంలో ఎవరైతే నేను పనిచేసే చోట నన్ను బాధ పెట్టారో తిరిగి వాళ్ళతో నెక్స్ట్ డే వచ్చి నేను నవ్వుతూ మాట్లాడేదాన్ని. అలాగే వాళ్ళ గురించి నేను ప్రేయర్ కూడా చేసేదాన్ని, వాళ్ళ కష్టాల గురించి. అలాంటి మనసును దేవుడు నాకు ఇచ్చారు. దేవుడు నాకు నేర్పించిన రెండవ పాఠం ఇది. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మూడవదిగా దేవుడు నాకు నేర్పించిన పాఠం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డం. ఆ సమయంలో నేను ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశాను ఆంధ్రాకి. ఇలాగా ట్రాన్స్ఫర్ అవ్వడం నాకు ఆ టైంలో చాలా కష్టము, నా టర్మ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల. కానీ ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. అందరూ అయితే ఖచ్చితంగా ఈసారి రాదు, నెక్స్ట్ ఇయర్ మీరు ట్రై చేయాలని చెప్పారు. అయితే నేను ఆ సమయంలో అయితే దేవుడి మీద ఆధారపడ్డాను. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, అధికారులు ఎవరు లేరు నాకు తెలిసిన వారు. కాబట్టి సంపూర్ణంగా ఆయన పాదాలు పట్టుకొని నేను దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డాను. ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటే, నీకు సహాయం చేయవాడును నేనే. నాకు ఆ వాగ్దానము దేవుడు నాకు చూపించినప్పుడల్లా డైరెక్ట్గా నాకే సూటిగా దేవుడు మాట్లాడినట్టు నాకు నిజంగా నా మనసుకు హత్తుకునేది. నాకు సహాయం చేసేవాడు దేవుడు, ఇంకెవ్వరు కాదు. దేవుడే నాకు డైరెక్ట్గా సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసం నాకు వచ్చేది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నేను ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడే డైరెక్ట్గా నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను చాలా నమ్మాను. దేవుడు వాగ్దానం చేసినట్లు అద్భుత రీతిలో ఆ ప్రతికూల పరిస్థితుల్ని అన్నీ అనుకూలంగా మార్చి, అధికారుల హృదయం మార్చి దేవుడు నాకు అద్భుత రీతిలో ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు. యేసయ్యకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని కృప వలన ట్రాన్స్ఫర్ ఇచ్చేసాము. సంతోషంగా అందరం మేము మా ఫ్యామిలీ దేవుని స్తుతించాము. కానీ ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతికి రాగానే మా బాబు రెండవ బాబు 2.5 years బాబుకి కొంచెం హెల్త్ బాగాలేకుండా పోయింది. అదేదో ఉబ్బు కామర్లు అని చెప్పారు, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని చెప్పారు డాక్టరు. దానివలన 1 week హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అయితే అది చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. బాబుకి అంత కళ్ళు, పొట్ట, కాళ్ళు అంతా కూడా బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. 3 months కోర్స్ చెప్పాడు. అప్పటి వరకు పథ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అదే సమయంలో నేను జాయిన్ అయిన కొత్త బ్రాంచ్లో కూడా నాకు చాలా లేట్ అవుతుండేది. ఒక్కొక్కసారి 8:39 అయ్యేది. బాబుని చూసుకోవడానికి అసలు టైం ఉండేది కాదు. చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చేసేది నేను ఆఫీస్కి వెళ్ళాలంటే. ఎందుకంటే అంత బాబుకి అసలు బాగానే లేదు. వాడికేమో ఒళ్ళంతా స్వెల్లింగ్ వచ్చేసింది. చూడడానికి చాలా బాధ వేసేది. వదిలి వెళ్ళాలనిపించేది కాదు. మేము ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించేది కాదు. నేను సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడమే కాకుండా ఎక్కువ సమయం దేవుడితో సహవాసం చేసేదాన్ని. దేవుడు నాకు నేర్పించిన 4వ పాఠం ఆయనతో ఎక్కువ సహవాసం చేయడం. ప్రతి సమయంలో నేను
ఆఫీస్లో కూర్చున్నా కానీ, ఇంటికి వచ్చినా కానీ దేవుని వాగ్దానాలని అనుకుని నెమరు వేసుకుంటూ ఉండేదాన్ని. నా పక్కన యేసయ్య ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను దేవుడు చెప్పాడు. నా పక్కనే ఉన్నాడు, బిడ్డల పక్కనే ఉన్నాడు, ఎవరికి ఏ హాని జరగదు, అపాయం రాదని అనుకుంటూ ఉండేదాన్ని. అలా గ్రాడ్యువల్గా బాబుకైతే తగ్గిపోయింది చాలా వరకు దేవుని కృప వలన. అలాగే కొంచెం స్వెల్లింగ్ ఉంది, అది కూడా దేవుని మహాకృప వలన తగ్గిపోతుంది. నిజంగా బాధలో ఉన్నప్పుడు, ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలనిపించినప్పుడు ఆయన చూపించే ఆదరణ, కరుణ, జాలి, దయ, వాత్సల్యం అది వర్ణించలేనిది. నిజంగా ఆ సమయంలో, ఆ కృంగుదలలో, ఆ బాధలో, ఆ ఏడుపులో నేను అందరినీ అంటే ఎవరితో సరిగా మాట్లాడేదాన్ని కాదు, మాట్లాడాలనిపించేది కాదు. నా పాటికి నేను ఉండేదాన్ని. దేవునికి అవిధేయతగా ఉన్నాను, నా భర్తకు అవిధేయతగా ఉన్నాను. కానీ ఆ సమయంలో దేవుడు నేను క్షమించారు. నిజంగా దేవుడు నాకు నేర్పించిన 5వ పాఠం ఆయన మీద విశ్వాసం, నిరీక్షణ ఉంచడం. ఇలా ప్రతిరోజు ఒక సవాలు, అట్లా రోజుకు ఒక సవాలు అలా వస్తుంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ దేవునితో సహవాసం చేస్తూ నేను ఉన్నప్పుడు ఆయన పని ఇంకా విశ్వాసం, ఇంకా నిరీక్షణ పెరిగేలా దేవుడు నాకు కృప చూపించారు. నిజంగా దేవుడు నాకు తోడై ఉన్న ఆ సమయం నిజంగా అద్భుతం. అది ఏ పని చేసినందులో దేవుడు నాకు విజయం ఇచ్చేవారు. నాకు తెలియని పని నేను స్టార్ట్ చేసినా కానీ అది ఫైనల్గా సక్సెస్ అయ్యేలాగా, విజయం నాకు వచ్చేలాగా దేవుడు చేసేవాళ్ళు. మనము సాక్ష్యాలు పంచుకోవడం ద్వారా అనేక మంది దేవుళ్ళు ఎదుగుతారు. నిజంగా సాక్ష్యం కూడా ఒక సువార్తే అని నమ్ముతాను. అందుకే నేను ఛానల్ పెట్టిన మెయిన్ రీజన్ కూడా అందరికీ యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడమే, తెలియని వారికి. ఇలా దేవుడు ఇంకా ఇప్పటికీ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను అద్భుతంగా నడిపిస్తున్నారు. ఎవరైతే విన్నారో వారు కూడా మీ అనుభవాలను షేర్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉండాలనే ఆశ నాది. అలాగే ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నా దయచేసి పోస్ట్ చేయండి.